అందరూ ఏదో ఒక పని చేస్తుంటే వీడు మాత్రం మొబైల్లో రీల్స్ అయితే స్క్రోల్ చేస్తున్నాడు. రోజు వెజ్ తిని బోర్ కొట్టేసింది మామ. సరదాగా నాన్ వెజ్ తిందామని చికెన్ తెచ్చుకోవడానికి అయితే షాప్కి బయలుదేరాం. అలా వెళ్తున్నప్పుడు బస్సు కనిపించింది మామ. అందరికీ తెలిసిందే కదా ఈ మధ్య బస్సులో ఏమేమి జరుగుతున్నాయో. ఒక్కసారిగా దీన్ని చూస్తేనే చాలా భయం వేసింది. అలాగే డైలీ బస్సులో ప్రయాణించే వాళ్ళందరూ అలర్ట్ గా అయితే ప్రయాణించండి మామ. అలా పెద్ద గండాన్ని దాటుకొని అయితే చికెన్ షాప్ కి వచ్చేసాం. చికెన్ షాప్ కి వచ్చేసి చికెన్ కొట్టించుకొని చికెన్ తీసుకొని అయితే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే ప్లాన్ చేసాం. చూద్దాం మనం అక్కడికి వెళ్ళి చికెన్ చేసుకొని తినగలుగుతామో లేదో. అలా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. అలా కాల్ చేసి చెప్పానో లేదో మా ఫ్రెండ్ వాళ్ళైతే అన్ని కావాల్సిన ఐటమ్స్ అయితే రెడీ చేశారు. అక్కడికి వెళ్ళాక ఎందుకో చికెన్ ప్రిపేర్ నేనే చేయాలనిపించింది. వాళ్ళతో కొట్లాడి నేనే చేస్తా అని అయితే చెప్పాను. స్టార్టింగ్ లోనే స్టైల్ గా చేద్దాం అనుకున్నాం మామ, కానీ కుదరలేదు. నార్మల్ గా చేద్దామని అయితే ఫిక్స్ అయ్యా మామ. ఫస్ట్ ఏదో అనుకున్నా గానీ చికెన్ చేయడం కూడా చాలా కష్టం మామ. మీరెప్పుడు ట్రై చేయకండి. ఎందుకని ఎవరో అన్నారు మామ, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు, రాని పని ట్రై చేయకూడదని. అందరూ చికెన్ చేద్దామని నానా కష్టాలు పడుతుంటే వీడు మాత్రం ఏ పని చేయకుండా రీల్స్ అయితే స్క్రోల్ చేస్తున్నాడు మామ. నాకు గన్నెత్తారా కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు గన్నెత్తారా. ఇంకా ఎలాగో చేయడం తప్పదని చెప్పేసి మేము అయితే చేస్తున్నాము. ఏది ఏమైనా కానీ మనం ఎన్ని డబ్బులు పెట్టి రెస్టారెంట్ కి వెళ్ళినా మన ఫ్రెండ్స్ తో కలిసి చేసుకొని తిన్న ఫీలింగ్ అయితే కలగదు. వీడియోలో చూపించేది ఒక ఎత్తు అయితే మేము చేయడానికి అయితే చాలా తంటాలు అయితే పడ్డాము. వీడికైతే మనం చేసే వరకు ఆగలేకైతే పొద్దున్న చేసిన కర్రీతో అయితే కానిచ్చేసాడు. చికెన్ కొత్తగా ప్రిపేర్ చేసినందుకు ధైర్యం తెచ్చుకొని అయితే మా ఫ్రెండ్ గారికి చెప్తున్నాడు. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో కలిసి ఇలా ట్రై చేయండి మామ. లైఫ్ లో చాలా మెమరీస్ అయితే క్రియేట్ అవుతాయి. బాయ్ బాయ్ మామ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.